the sky as he strides into the night. Monsters shiver in the dark as he flicks his cigarette and stares into the sun. హలో, ఎవరు? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంటుందిలే, గుడిసిపోయింది నేను కదా. 1996 డ్యూల్ మర్డర్ కేస్, ఫైనల్ హియరింగ్ ఆన్ February 22nd. 7 ఏళ్ల శిక్ష పడింది. సో జైలు నుంచి తప్పించుకున్నాం అనమాట. ఏంటి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలా? పనోడి మీద నాకు రివెంజ్ ఏంట్రా? ఆ రోజు నేను పంపించింది ఎవడి కోసం పనిచేస్తున్నావురా నువ్వు? చెప్పినా నీకు అర్థం కాదులే. అర్థమయ్యేలా నువ్వు చెప్పలేవన్నమాట. ఇక్కడ మనందరినీ కంట్రోల్లో పెట్టే పవర్ ఒకటి ఉంటుంది. నేను ఆ పవర్ అండర్లో పనిచేస్తున్నాను. నువ్వు ఇస్తున్న ఆ బిల్డప్ చూస్తుంటే ఆ దేవుడే నేను పంపిడని ఎలా ఉన్నవే? నేను చెప్తున్న ఆ పవర్ నుంచి తప్పించుకోవడం మీ దేవుడి వల్లే కాలేదు. దిస్ ఇస్ సంథింగ్ ఫార్ బియాండ్. ఇట్స్ బియాండ్ ఎవ్రీ బ్లడీ హ్యూమన్ అండ్ ఎవ్రీ ఫకింగ్ థియరీ. మరి ఇంకేంటి? ఎవరి కోసం పనిచేస్తున్నావురా నువ్వు? ఆది అంతం అనంతం అన్నిటికంటే విస్తారమైంది. కృష్ణుడి వ్యూహం కంటే బలమైంది, రాముడి బాణం కంటే పదునైంది. కొంచెం కొత్త పదజాలంలో చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఏం చేస్తే అదే తిరిగి తిరిగి వెతుక్కుంటూ మన వరకు వస్తుంది. అది మంచైనా చెడైనా. దాన్నే మనం కర్మ అంటాం. కర్మ తలుచుకుంటే తలరాతలనైనా మార్చగలదు, యమపాశాన్నైనా ఆపగలదు, మృత్యుంజయుండైనా మట్టి కరిపించగలదు. నువ్వే ఆ కర్మ అంటున్నావా? నాకంత సీన్ లేదు. ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ ఇట్. ఐఎమ్ an agent of karma.